ఇరాన్ సడన్‌గా అమెరికన్ బేసెస్‌పై అటాక్ చేసింది. ఏవైతే అమెరికన్ బేసెస్ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నాయో వాటిపై అటాక్ చేసింది. الله اكبر تعال يا مدام. ఇరాన్ సడన్‌గా అమెరికాపై అటాక్ చేసింది యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ బష్రత్ అల్ ఫత్. అమెరికా ఏదైతే ఇరాన్‌పై B-2 బాంబర్స్ వారి బంకర్ బస్టర్ బాంబ్స్ ఏవైతే డ్రాప్ చేసాయో, ఏదైతే ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్స్‌పై వాటికి ప్రతిదాడిగా ఇరాన్ అమెరికన్ బేసెస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నాయో వాటిపై అటాక్ చేసింది. ఈ అటాక్ నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో జరిగింది. ఏదైతే గల్ఫ్ కంట్రీస్‌లో 3-4 కంట్రీస్‌లో ఏవైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో వాటిపై అటాక్ చేసింది. లైక్ కువైట్, బహ్రెయిన్, ఖతార్ అండ్ ఆల్సో ఇరాక్. ఈ కంట్రీస్లో ఉన్న అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసింది. ఈ అటాక్లో ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సింది. నేను రికార్డ్ చేసేటప్పుడు ఎంతమంది చనిపోయారు అమెరికన్ సోల్జర్స్ కానీ ఎంత డ్యామేజ్ జరిగిందన్న న్యూస్ ఇంకా రాలేదు. అండ్ మనం ఈ అటాక్తో జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఏం రావచ్చు అనేది ఆలోచిద్దాం. ఎందుకంటే అటాక్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు, కానీ జియో పొలిటికల్గా ఈ అటాక్ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ చాలా పెద్ద రిస్కే తీసుకునింది అనుకోవాలి. ఒకవేళ అమెరికన్ సోల్జర్స్ కానీ కొంచెం ఎక్కువ మొత్తంలో చనిపోయారని కనుక న్యూస్ వస్తే అమెరికా ఇరాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడదు. మన అందరం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఒక నాటో కంట్రీ. నాటో అనేది ఒక ఆర్గనైజేషన్, ప్రిడామినెంట్లీ వెస్టర్న్ కంట్రీస్ ఉన్న ఆర్గనైజేషన్ అది. ఆ కంట్రీలో ఆ కంట్రీస్ ఏవైతే నాటోలో ఉన్నాయో వాళ్ళంతా కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా ఆర్టికల్ 5 ఏమంటుందంటే నాటోలో ఏదైనా కంట్రీ నాటోలో ఉన్న కంట్రీస్పై అటాక్ చేస్తే అది కేవలం ఆ ఒక్క కంట్రీ పైన అటాక్ కాదు, మేము అది హోల్ నాటో పైన అటాక్గా భావిస్తాం. అలాగే మేమంతా నాటో మెంబర్స్ అంతా కలిసి వాళ్ళపై అటాక్ చేస్తాం అనేది ఆ ఆర్టికల్ 5 అనమాట. సో ఇప్పుడు కనుక ఇరాన్ అమెరికాని ఎక్కువ టార్గెట్ చేస్తే ఆ ఆర్టికల్ ప్రకారం కనుక అమెరికా వెళ్తే ఇరాన్కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. అండ్ ఈవెన్ ఈ యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే రీసెంట్గా అమెరికా ఏదైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటుందో ఇరాన్లో మేము దానికి పూర్తి సపోర్ట్ ఇస్తాము, కానీ ఏదైతే విధానం అనుసరిస్తుందో లైక్ ఈ B-2 బాంబర్స్ తీసుకెళ్ళి బంకర్ బస్టర్ బాంబ్స్ వేసేయడము ఇది మా దృష్టిలో కరెక్ట్ కాదు అని అన్నారు యూకే ప్రైమ్ మినిస్టర్. కరెక్ట్ కాదు అన్నారు, కానీ మేము సపోర్ట్ చేయము అని అయితే ఆయన అనలేదు. మనందరికీ ఒక క్వశ్చన్ ఉండొచ్చు, అమెరికా ఇంతలా ఇరాన్ని టార్గెట్ చేస్తుంది కదా, ఇరాన్ ఎందుకు అమెరికన్ మెయిన్లాండ్ ఏదైతే మెయిన్ వాళ్ళ కంట్రీ ఉందో అక్కడ దాకా ఎందుకు మిసైల్స్ వేసి అటాక్ చేయలేకపోతుంది ఇరాన్ అని మనలో చాలామంది క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ దానికి ఆన్సర్ ఏమంటే ఇరాన్ నుంచి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే చాలా లాంగ్ రేంజ్ ఉండే మిసైల్స్ ఇవి. ఆ మిసైల్స్ ఇరాన్ నుంచి కనుక ఫైర్ చేసి అమెరికాలో ఉన్న టార్గెట్స్ కొట్టాలి అంటే అట్లీస్ట్ ఆ మిసైల్ రేంజ్ 11,000 నుంచి 12,000 కిలోమీటర్ల వరకు ఉండాలి. అంత హై రేంజ్ ఉన్న మిసైల్ ఉండాలి. కానీ అంత హై రేంజ్ ఉన్న మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఇరాన్ దగ్గర మ్యాక్సిమం ఉండేది 2,000 to 2,500 కిలోమీటర్స్ వెళ్ళే మిసైల్స్. సేజిల్ అనే మిసైల్ ఉంది వాళ్ళది. అదే వాళ్ళది లాంగెస్ట్ మిసైల్ 2,500 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు. అది మ్యాక్స్ అంటే ఇజ్రాయెల్ కంటే బియాండ్గా వెళ్ళొచ్చు, కానీ అమెరికా వరకు వెళ్ళే అంత కెపాసిటీ అయితే లేదు. ఇరాన్ ఇక్కడ ఒక పని అయితే చేయొచ్చు. ఎవరైతే ఇరాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఆల్రెడీ అమెరికాలో ఉంటే గనక ఆ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఏదైనా ఒక ఉగ్రవాద దాడి చేపించవచ్చు. కానీ అదే కనుక జరిగితే అమెరికా కనుక కన్ఫర్మ్ అయిపోతే దీని వెనకాల ఇరాన్ ఉంది, ఈ ఉగ్రదాడి వెనకాలని కన్ఫర్మ్ అయితే కనుక ఖచ్చితంగా ఏదైతే అది ఆఫ్ఘనిస్తాన్లో చేసిందో, ఆఫ్ఘనిస్తాన్ అయితే దాదాపు 30-40 సంవత్సరాలు వాళ్ళు వెనక్కే తోసేశారు. అంత పెద్ద స్థాయిలో దాడి అటాక్స్ ఇరాన్పై కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ని కనుక ఇరాన్ ట్యాప్ చేస్తే. మనం గమనించుకుంటే USA ఇరాన్కి చుట్టుపక్కన గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు తను బేసెస్ ఏర్పాటు చేసుకునింది. మనకు అందులో ఒక 8 to 9 మేజర్ బేసెస్ కనిపిస్తాయి, మిగతా ఒక 10-12 చిన్న చిన్న బేసెస్ కనిపిస్తాయి. ఓవరాల్ ఒక దాదాపు దగ్గర ఒక 20 బేసెస్ ఉన్నాయి. చెప్పాలి అంటే అమెరికా చాలా బాగా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని రెడీగా ఉంది. ఈవెన్ ఒకవేళ ఫుల్ స్కేల్ అటాక్ చేయాలన్న ఇరాన్ని నాశనం చేసే కెపాసిటీ, ఆ పవర్ స్ట్రెంత్ అమెరికాతో ఉంది. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే అది మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే అది మీ వరకు చేరుతుంది. ఒకవేళ ఇరాన్ కనుక ఈ USAకి సంబంధించిన బేసెస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో వాటిపై ఇలాగే అటాక్ కొనసాగిస్తే లేదా తీవ్రతని ఇంకా పెంచితే అది మనకి ఇండియాకి కూడా ప్రాబ్లమే. క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, మనకేం ప్రాబ్లం, మనం ఇక్కడ కదా ఉండేది, అక్కడ పడితే ఏంటి అని. కానీ చాలామంది గల్ఫ్ కంట్రీస్లో మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు. చాలా లార్జ్ స్కేల్లో మన వాళ్ళే ఉంటారట. ఒకవేళ ఎప్పుడైతే ఇరాన్ మిసైల్స్ పొరపాటున అమెరికన్ బేసెస్ కాకుండా సివిలియన్ ఏరియాస్లో కనుక పడితే అందులో ఇండియన్స్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు కూడా నష్టం కలగచ్చు. ఇదొక ప్రాబ్లం ఉంది. అది కాకుండా
ఇలాంటి అటాక్స్ వల్ల ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మనం ఏదైతే ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఒకవేళ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని కనుక చోక్ చేయడానికి ఇరాన్ కనుక ప్రిపేర్ అయితే అది కూడా చాలా ప్రాబ్లమే. ఈవెన్ చైనా అండ్ ఇండియా కూడా నర్వస్గా ఉన్నారు. ఎందుకంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని కనుక బ్లాక్ చేయగలిగితే ఇరాన్ వరల్డ్ లెవెల్లో ఆల్మోస్ట్ 20% ఆయిల్ డిక్లైన్ అవుతుంది, ప్రైజెస్ జంప్ అవుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ. బహుశా అన్ని కంట్రీస్ తనకి వ్యతిరేకంగా మారిపోతాయి. అలాంటప్పుడనే బహుశా ఇరాన్ ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని బ్లాక్ చేయకుండా అయితే వెయిట్ చేస్తుంది. రాబోయే 24 గంటలు చాలా కీలకం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.